జీవితంలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి. ఏడిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అమ్మా ఇలా కుట్టాడే. నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళను, రమ్మను. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు అట్లా నూరితే కనీసం తోలు కూడా తెగదు. వంచి నూరి నరకాల. ఎముకలు తెగాల. వద్దు, వెయిట్ చేయొద్దు అక్కడ. చూడు, ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసి. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీ మీరు చేసే పని పంపిస్తే ఇవంటా మీరు చేసేవి? ఏంటో మీరు చేసే పని? పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఏడవరా, పరసం వెలిచిపోయేలోపు కడుపారా ఏడు. ఏడవరా. మీ అదృష్టం బాగుండే టైంకి ఏమొచ్చిందిరా ఫోను. లక్కీ బాయ్స్. అయిపోయి.